నమస్తే. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన దీక్ష చేసిండు. సో దాని తర్వాత అనారోగ్యంతో ఆయన హాస్పిటల్ పాలైండు. సో మాదిగలకు 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాతో పాటు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. ముందుగా నమస్కారం. అంతా కుదుటపాటు ఆరోగ్యం కుదరబడతా పర్లేదా ఇప్పుడు? ఎందుకు ఇంతవరకు ఎందుకు వచ్చింది? హాస్పిటల్లో పడేంత వరకు ఎందుకు అంత మానసికంగా ఏమి ఇబ్బంది పడ్డారు మీరు అసలు? ఇప్పుడు మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉంటేనే మనము రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలు అంటే ఏదో మనం షోకుల కోసం, ఆస్తుల కోసం, అవసరాల కోసం, సంబరాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను బలహీన వర్గాలకి, ముఖ్యంగా దళిత వర్గాలకి ఏ చిన్న సమస్య వచ్చినా విద్యార్థులకు ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తిని. అట్లా కంటిన్యూగా అవుతూ వచ్చాము. మనం ఎన్టీ రామారావు గారు 83లో వారు పార్టీ 82లో పార్టీ పెట్టారు. 83లో మరి వారు నాకు టికెట్ ఇచ్చారు. నేను గెలిచాను. 6 సార్లు గెలిచాను. ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచాను. అంత చరిత్ర ఉన్న నేను మనం ఏదో ఎవడు సొమ్ము కావాలను పైరవీలు చేసుకొని పొద్దున్న లేచి వాని చుట్టూ వీని చుట్టూ తిరిగే అలవాటు కూడా నాకు లేదు. మరి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మరి బాగలేడు, చేలో పోయి మారుద్దామనుకొని నేను అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి ఓపెన్గా వాలంటీర్గా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, అందరూ కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నాలాంటి వాడు మేము చాలామంది చేసినారు. దాంట్లో నేను కూడా చాలా వాలంటీర్గా పార్టీకి సపోర్ట్ చేశాను, ఆయనకు సపోర్ట్ చేశాను. అసలు మొదట ముఖ్యమంత్రి కావాలనుకొని బాటంగా బయట చెప్పిందే నేను. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే నేనైతా అని ఉంటుంది కదా, వాళ్ళ కోరికలు ఉంటాయి కదా. ఎవడు ముందుకు రాని టైంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ అనేటువంటి దాని మీద చెప్పడం జరిగింది. సరే గవర్నమెంట్ వచ్చింది, సంతోషం. వచ్చిన గవర్నమెంటు అనేది ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం. పార్టీలో కూడా ఎవడు కష్టపడ్డాడు లేదంటే సామాజిక న్యాయం చేయటానికి ఏ రకమైన నిర్ణయాలు చేస్తే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, అట్లా ఆలోచనలు ఉండాలి. ఏదో నాకు కులం ఉంది కాబట్టి అన్ని నేనే చేసుకుంటా, ఇది ఎవడయ్యే జాగిరి కాదు కదా. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సరే ఎక్కువ తక్కువ ఎంతో కొంత జరిగింది. ఏది మాదిగలకు, మాదిగలే పెద్ద సామాజిక వర్గం. తెలంగాణలో మాదిగలు సుమారు 80 లక్షల మంది ఉన్నారు. ఆ 80 లక్షల మందిని పక్కన పెట్టి అసలు 3 సీట్లలో 1 సీట్ అన్నా ఇవ్వకుండా అవమానపరచటం, అవహేళన చేయటం మరి ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కడియం కావ్యకి ఇస్తున్నారు కదా అందరూ. ఇప్పుడు బోగస్ మోడల్, బోగస్ ఫెలో చాలా మంది, డూప్లికేట్ సర్టిఫికేట్ వేడి బతికిన నా కొడుకులు కూడా చాలా మంది ఉన్నారు. ఎస్టీలై ఈ ముఖ్యంగా కావ్య ముచ్చట ఇక్కడ అవసరం లేదు. షీఈ్ నాట్ శ్రీహరి హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ మాలా నార్ మాదిగా, అతను ఏది కాదు. అయినప్పుడు మరి ఆయనకి ఇచ్చినందుకు పంచాయతీ కాదు ఇక్కడ, అసలు మాకెందుకు ఇయ్యలేదు అనేది పంచాయతీ. 3 ఎస్సీ రిజర్వ్డ్ లో ఒక్కడు కూడా మా దగ్గరకి ఇయ్యలేదు. లీడర్లు దొరకలేదేమో మీ దాంట్లో, బలమైన లీడర్లు లేరేమో, అందుకనే ఇవ్వలేదేమో. మంచి లీడర్లు ఉన్నారు, లేదంటే మనుషుల్ని తయారు చేస్తే. ఇప్పుడు మేము ఎన్టీ రామారావు స్టూడెంట్గా ఉన్నోని తీసుకొస్తేనే కదా నేను ఎమ్మెల్యే అయ్యాను, ఇంతకాలం ఉన్నాను. కాబట్టి ఇవాళ ఏంటంటే ఆ కులాన్ని మొత్తంగానే నామరూపాలు లేకుండా చేద్దామనే ఒక కుట్ర జరుగుతూ ఉంది.
ఉమ్, అది మంచి పద్ధతి కాదు. మరి ఒక్కొక్క ఇప్పుడు మీరు చూడండి, రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చారు. అవును. ఏమండి? తర్వాత ఇప్పుడు మాల సామాజిక వర్గంలో మన వివేక్ వాళ్ళ కుటుంబం అన్నదమ్ములు ఉన్నారు, కొడుకుకు ఇప్పుడు అంటే ముగ్గురు, ఒక కుటుంబంలో ముగ్గురు. అవును. బట్టి కూడా అదే ఉంది. నాగర్ తర్వాత కర్నూలు. బట్టి వాళ్ళ అన్న ఉమ్, ఇద్దరు. ఉమ్, ఇదేం పార్టీ అండి? ఉమ్, సోనియా గాంధీని రాహుల్ గాంధీని పీల్చుక తింటున్నారు రక్తం. ఉమ్. ఇదేం అన్యాయం? కాదు మీరు కాంగ్రెస్ ఒక్క నిమిషం. ఉమ్, ఇదేం అన్యాయం? పద్ధతి కాదు కదా. పార్టీని ఈ రకంగా అవతల పార్టీ మంచిగా లేదని చెప్పి ఈ పార్టీని తెచ్చుకుంటే ప్రజలు, ఉమ్, ఇక్కడ మనం చేస్తున్నదేమి? ఉమ్, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గతంలో 2 పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు, ఇప్పుడు కూడా 2 పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు. అవును. అదేవిధంగా బీజేపీ కూడా 2 పార్లమెంట్ టికెట్లు మాదిగలకు ఇచ్చారు. ఉమ్, ఇంకా మరి ఏంది కంటోన్మెంట్ కూడా ఇచ్చారు ఉమ్, బీజేపీ పార్టీ. ఉమ్, ఇక్కడ సామాజిక న్యాయం చేయి. నువ్వేదో మాకు అవుట్ రైట్గా మాకే ఇవ్వమని కోరేంత స్వార్థపరులం కాదు మేము. ఉమ్, కానీ సామాజిక న్యాయంలో న్యాయమేనా ఇది? ఇంతమంది జనం ఉన్నా వాళ్ళని పక్కన పెట్టి ఈ రకంగా చేయటం న్యాయమేనా? ఉమ్. న్యాయం కాదు కదా. మీరు మీ తరపు నుంచి ప్రపోజల్ పెట్టిరా వరంగల్ నుంచి? నేను నా ఆశిస్తున్నాను. తరపున పెట్టితే నాకు ఇవ్వకున్నా పర్లేదండి. ఉమ్, నేను ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ బికాజ్ నేను చాలా చేసిన. నేను ఉమ్, నాకు గౌరవంగా మర్యాద ఇస్తే ఓకే, ఉమ్, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ జిల్లా వాళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళకైనా ఇవ్వండి, ఎవడో ఒక మాదిగోనికి ఇవ్వండి అనేది మా ఆలోచన విధానం. ఓకే. కాబట్టి మొత్తం మాదిగ కమ్యూనిటీ మేము నరికి పారేస్తాం, వాళ్ళ గొంతులు కోశ అవతలేస్తాం అన్నట్టుగా చేస్తే ఇది భరించాలన్నటువంటి బాధ. నా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా. ఉమ్, 10 మంది ముఖ్యమంత్రులను చూసిన ఈ ముఖ్యమంత్రి కూడా గిట్లా కులాలని అవమానపరిచినటువంటి సందర్భం లేదు. ఏదో తప్పుడు నిర్ణయం సరి చేసుకోవచ్చు కదా. ఓకే. సరి చేసుకోవచ్చు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు కావాలనే ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఒక కులాన్ని ఎంబడేసుకునేది ఏంటండి? ఇప్పుడు 12 రిజర్వ్డ్ పదం ఎస్సీలో 3 ఉన్నాయి, ఓట్ల మాదిగా 2 ఇవ్వాలి, మాల కులసులో 1 ఇవ్వాలి. ఎవరు కాదంటున్నారు? అది ఇంతకుముందు కూడా ఇచ్చారు. బీసీలు ఉన్నారు. బీసీలు గౌడ కులస్తులు, మేజర్ కులస్తులు, వాళ్ళకు ఒక్క ఎంపీ ఉండకూడదా? వాళ్ళు పోకూడదా పార్లమెంట్? అదేవిధంగా గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా గొప్ప పెద్ద కులం, వాళ్ళు పోవాలి పార్లమెంట్. ఓకే. పద్మశాలి పోకూడదా పార్లమెంట్? ఏమండి? గెలవని కాడ 1, 2 ఇచ్చినట్టున్నారు బీసీలకు. మిగతా అన్ని తన కులం వాళ్ళకే. రెడ్ అయితే చాలు, వాడికి దగ్గర డబ్బులు ఉంటే కథం. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ల పార్టీ అనే ముద్ర ఎందుకు వచ్చింది అసలు? లెక్కబెట్టి నువ్వు చూడు రాదే అని. ఇదేం కులం? గౌడ కులం కదా. మరి లెక్కబెట్టి చూడు బిడ్డ, అసలు సీమ రక్తం ఉండాలి కదా, మనకు కూడా ఉండాలి. మరి మనం కూడా అడిగేది హక్కు ఈ రోజులలో కూడా లేకపోతే ఎప్పుడు అడుగుతారు మీరు? ఎందుకు ఒక కులానికి ఇన్ని పోస్టులా? ఒక కులానికి ఇన్ని పోస్టులా అంటున్నా. అదే కోటీశ్వర్లు, అది కూడా అంతకుముందు పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రెడ్లు కూడా కాదు పాపం. నిన్న మొన్నటి దాకా బయట ఉండి తిట్టి నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి 5 నిమిషాల వాళ్ళు 1000 కోట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తీసుకొచ్చి ఇవాళ ఎంపీ టికెట్లు ఇస్తున్నారు. మీరు ఎన్టీ రామారావు పీరియడ్ లో మీరు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది మీకు. కాంగ్రెస్ పార్టీ మోత్కుపల్లి నరసింహుని ఎందుకు పక్కన పెట్టింది? ఎందుకు మీ అనుభవాలను ఎందుకు వాడుకోవట్లేదు అసలు కాంగ్రెస్ పార్టీ? నాకేం తెలుసు నాయన, నన్ను పట్టుకుని అడిగితే అది ఒక నియంతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇవి చూస్తుంటే. ఇప్పుడు నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఒకసారి పిలవండి, మాట్లాడండి. మా కులానికి ఇట్లా చేయటం మంచిది కాదు, ఇప్పటికైనా మీరు పునరాలోచించమని ఇప్పుడు 10-15 రోజుల నుంచి అడుగుతున్నాం. దీక్ష కూడా చేసినట్టున్నారు. దీక్ష కూడా చేసినాము. అసలు పిలిచింది లేదు, మాట్లాడింది లేదు, ఎవరిని చూసింది కూడా లేదు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో చూడండి. ఇది ఏ రకంగా
ఆయన నాయకత్వానికి మంచిది. మరి మేము అందరం ఓట్లేసింది ఎందుకు మాదిగలంతా ఓట్లేశారు, ఎందుకు గౌళ్ళంతా ఓటు చేశారు, ఎందుకు గొల్ల కుర్మలంతా ఓటేశారు, ఎందుకు పద్మశాలంతా ఓటేశారు, ఎందుకు కాపులు ఓటేశారు, ఎందుకు వేశారు? ఈ రకంగా ఓట్లేసిన ఓట్లన్నీ నువ్వు వాటాలు పంచుకుంటారా? మా శవాన్ని మీరు పంచుకున్నట్టుగా ఉంది. ఓకే, పేదోళ్ళ బతుకుని వాళ్ళు పంచుకుంటున్నారు అంతే. ఓట్లేసింది పేద ప్రజలు. కుర్చీల మీద మీరు కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టుగా పంచుకుంటారా? ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మాదిగా ఓట్లు ఏమన్నా ఇబ్బంది పెడతాయా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు పెట్టాయి బిడ్డ? ఇప్పుడు నీకు 17 సీట్లలో మాదిగలు ప్రతి నియోజకవర్గంలో దగ్గర పార్లమెంట్ నియోజకవర్గంలో 3 నుంచి 4.5 లక్షలు కూడా ఉన్నారు, 5 లక్షల దాకా కూడా ఉన్నారు నియోజకవర్గం. మరి వీళ్ళంతా ఓటు అయిపోతే ఎట్లా గెలుస్తారు? నిన్న అసెంబ్లీలో ఉన్న ఊపు కూడా ఇవాళ లేదు. అవును, నిన్న అసెంబ్లీలో ఉన్న కూడా ఊపు లేదు. ఇవాళ ఈ ఓట్లు కూడా పక్కకు జరిగితే మీరు ఎట్లా గెలుస్తారు? మీరు అది నా బాధ. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మీరు తప్పు చేస్తున్నారు, సరి చేసుకోండి, అందరం కలిసి పనిచేద్దాం. ఏమండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నమ్ముకున్న దానికి కృతజ్ఞతగా పనిచేద్దాం అంటే నో 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 నో, వాళ్ళ అవసరాలు తీరితే ఈ పార్టీ ఉండకపోయినా అన్నట్టున్నారు. ఇప్పుడు దీని మీద మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మీ దగ్గర కూడా వచ్చినట్టున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమంటున్నారు సార్ వాళ్ళు? అన్యాయం జరుగుతుంది వాళ్ళు మాట్లాడుతారు కదా సార్. అన్యాయం అనేటువంటిది మాదిగలకు 2 స్థానాలు ఇవ్వాలనే మాట మందకృష్ణ కూడా మాట్లాడాడు కదా. జాతి కులపరంగా ఇప్పుడు అందరూ రెడ్లంతా ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒకటే పని చేసుకుంటుంటారు. ఓకే, ఈ చిన్న వర్గాలనేమో ఈ ఐక్యత లేక ఈ ప్రాబ్లమ్స్. మందకృష్ణ అదే మన జాతిలో ఇవ్వకపోతే అది మంచిది కాదు అనేటువంటిదే మందకృష్ణ మాదిగ యొక్క ఆలోచన. లోక్సభ ఎన్నికల్లో మీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా ఉండదా? అరే నువ్వు గమ్మత్ చెప్తావా? నువ్వు ఒక వీకర్ సెక్షన్ పర్సన్. వాళ్ళు వాడుకోండి అని మేము చెప్తుంటే వాళ్ళు వాడుకునేటట్టు లేదు కదా సార్ అంటున్నాను. వాళ్ళు వాడుకోలేకపోతే మీ సపోర్ట్ ఉంటుందా వాళ్ళు అంటున్నారు. అదే మాడుతున్నావు. ఈ పార్టీకి మిమ్మల్ని పిలవాలి, పిలిచి మాట్లాడాలి. మీరు హాస్పిటల్ కూడా పడ్డారు. 80 లక్షల మంది మాదిగలను బ్రహ్మాండంగా ఓట్లు వేయించుకోవాలి, గెలవాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని నిలపాలి. ఆ బాధ్యత రేవంత్ రెడ్డి. అంతే కదా. మరి ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ లేదు కదా, పిలవలేదు. సీనియర్ నేతగా ఉన్నారు మీరు, మీ అనుభవం వాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. చూద్దాం ఏం మాట్లాడుతారు. సో వాళ్ళు పిలిచేదాన్ని బట్టి మీ రెస్పాన్స్ ఉంటుంది. అంతే కదా. అంతే కదా. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మోత్కుపల్లి నరసింహులు గారు. ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలవాలి, మాతో చర్చలు జరపాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆ మాదిగలకు కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలకు కూడా న్యాయం చేసేది నేను పోరాడతా అంటున్నాడు మోత్కుపల్లి నరసింహులు గారు.